మా ఆయన ఉన్న ఆయనతో ఏముంది నాకు అంత ప్రాబ్లమే కదా వేస్ట్ అని తెలుసు నాకు నీట్గా ఉండండి మీరు ఎలా ఉంటే నేను ఏమైపోవాలి నాకేమో మా ఆవిడతో బాగా నీకేమో మీ ఆయనతో బాగా వెళ్ళిపోదాం పెద్ద సమస్య వచ్చి పడిందే పడుకోవాలా మంచిగా పడుకోవాలా మంచిగా వెళ్ళిపోదాం అంటే ఎప్పుడు మీ దగ్గరే ఉండాలా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాకు అవునా ఏం ప్రాబ్లం లేదు అంతకైతే 10 రోజులు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం పెద్ద ప్లానింగే అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పెళ్లి చేసుకుందాం అక్కడికి వెళ్ళి మనం ఇలా ఉంటేనే బెటర్ మనం బంగారం గింగారం అన్నీ కొంటాను చీరలు అన్నీ కొంటాను ఓకేనా అన్నీ తెచ్చానా మరి అన్ని తెస్తేనే కదా మనం అక్కడ ఎంజాయ్ చేసేది ఎంతసేపు ఏం చేస్తున్నావు రాకుండా అదే ఇంట్లో వర్క్ ఉండి కొంచెం పని ఉండి లేట్ అయిపోయిందా నేను వచ్చి గంట అయింది గంట నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం ఏంటి ఇలా ఉన్నారు బాగుంది బాగుందా మీకు నచ్చిందా బాగుంది మీకోసమే ఇలా చేసుకున్నాను అవునా బాగుంది మీరేంటి మధ్య డల్గా ఉంటున్నారు హెల్త్ బాగోట్లేదు తాగేస్తున్నాను గడ్డం అది పెంచుకున్నారు ఎందుకు గడ్డం తీస్తా నీట్ గా ఉండొచ్చు కదా సినిమా షూటింగ్ గురించి అని పెద్దది పెంచు అడిగారా పెంచమని మీరు మంచిగా ఉండి బాగుంటేనే కదా నాకు కొంచెం ఇదిగా ఉండేది మీరే కదా నాకు ఇంకెవరున్నారు మా ఆయన ఉన్న ఆయనతో ఏముంది నాకు అంత ప్రాబ్లమే కదా వేస్ట్ అని తెలుసు నాకు మరి ఏం చేద్దాం మనం బంగారం బాగుంది బంగారమే మీరు కొన్నారుగా అప్పుడు ఫస్ట్ లో మనం కలిసినప్పుడు అవునా అప్పుడుదేనా అప్పుడుదే వాచ్ బాగుంది వాచ్ ఆయన మా ఆయన కొన్నాడు ఆయన కొన్నది నా దగ్గర పెట్టుకోవద్దని చెప్పాను కదా నీకు పెట్టుకోవద్దంటే పెట్టుకోనాలండి ఇంకా పెట్టుకోలేండి మీకు ఇష్టం లేని పని నేను ఏది చేయను సరేనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో సినిమాకి వెళ్దాం వెళ్దాం ఎప్పుడు మీకు ఖాళీయేనా ఇప్పుడు వెళ్దాం సినిమాకి ఎప్పుడంటే అప్పుడు ఓకే ఇప్పుడు వెళ్ళిపోదాం మీరేంటి ఇలా బట్టలు మాసిపోయినట్టు ఉన్నారు ఐరన్ కి ఇద్దాం అనుకున్నాను ఇవ్వలేదు ఇంకా వాషింగ్ ఇవ్వాలి నీట్ గా ఉండండి మీరు ఎలా ఉంటే నేను ఏమైపోవాలి సరే ఉంటాను నీట్గా ఉంటా ముద్దు పెడదాం ఇంకేంటి చెప్పండి చెప్పాలి సారీ బాగుంది మంచి ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం మా ఆయనతో నాకేమో మా ఆవిడతో బాగా నీకేమో మీ ఆయనతో బాగా వెళ్ళిపోదాం పెద్ద సమస్య వచ్చి పడిందే ఎవరు వెళ్దాం ఎవరో చెప్పండి మీరు చెప్పాలి నువ్వు వైజాగ్ వెళ్ళిపోదాం మంచిగా వైజాగ్ బాగుంటుంది వేడి ఎక్కువ ఉంటుంది వైజాగ్ లో అంత వేడి ఉండదు విజయవాడ అయితే వేడిగా ఉంటుంది బాగా వేడి ఉంటుంది బీచ్ ఉంటది బాగుంటది మంచిగా వైజాగ్ మంచిగా రొమాంటిక్ గా చేసుకోవచ్చు వైజాగ్ మరి వెళ్ళిపోదాం పడుకోవాలా మంచిగా ఇంకా చెప్పాలి మీరే చెప్పాలి నువ్వే ఇంట్లో బాగా ప్రాబ్లం అవుతుంది ఆయనతో మీ ఇంట్లోనా వెళ్ళిపోదాం అంటే ఎప్పుడు మీ దగ్గరే ఉండాలా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాకు అవునా ఎప్పుడు కలుద్దాం రేపు వచ్చాను మా ఇంటికి మీ ఆయన ఏదోలా చేసి బయటకు పంపించే డ్యూటీ లేదు మనం ఎక్కడికన్నా వెళ్ళా బయటికి వెళ్ళకపోతే మనమే తీసుకెళ్దాం బయటికి సరేనా చెప్పాలి నువ్వు ఎప్పుడు వెళ్దాం షాపింగ్ వెళ్దాం రేపు ఎల్లుండి వెళ్దాం మీరైతే ఇలా ఉంటే ఇలాగా కొంచెం మంచిగా ఉండండి ఉంటాను నీ గురించి మంచిగా ఇంట్లో ప్రాబ్లం గురించి మీరు అలా ఉంటే నేను ఏమైపోవాలి లేదు మారిపోతాను మంచిగా మారుతాను మీరు ఉన్నది నాకు మీరు ఒక్కలే కదా ఓకే మీరే అలా ఉంటే నాకు ఇంకా దిక్కెవరు అదే పడుకోవాలా వేసిపోతావు చెప్పండి ఇంకే నువ్వే చెప్పాలి
పచ్చిబొట్టు పొడిపించుకున్నారా? నా పేరు ఇది. అప్పుడు మా ఆవిడ పేరు ఉండేది, తీయించాను. నీ పేరు ఎంచుకుంటాను. సరేనా? ఫుల్ పేరు చేయంతా ఎంచుకున్నా, చేయంతా వేసుకుంటా నీ పేరు. ఓకేనా? ఇంకెక్కడికి వెళ్దాం? హోటల్కి వెళ్దాం మధ్యాహ్నం. ఇల్లు మంచిగా బిర్యానీ వచ్చిందా? తిందాం. తిందా వద్దా? తిందాం. ఓకే. కాకపోతే మీరు కొంచెం నీట్గా ఉండి బాగా ఉండండి. ఉంటాను, నీట్గానే ఉంటాను మంచిగా. నా ప్రాణం అంతా మీరే కదా. సరేనా? మీ ఆయనతో గొప్ప తలనొప్పి అయిపోతుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అవును, నాకు కూడా ఫ్రీగా రావడానికి అవ్వట్లేదు రూమ్కి. మీ ఆయనతో మీ ఇంట్లో అలాగా, మా ఇంట్లో ఇలాగా, ఇద్దరికి ఇంతలా ఉందంటే చాలా కష్టం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇలా ఊరు వెళ్ళిపోవచ్చు కానీ ఎటైనా ప్రాబ్లం లేదు. నువ్వు బంగారం అయితే ఎత్తావు మరి? ఎత్తావు. నా దగ్గర కొంచెం ఉంది కదా. నీ దగ్గర లేకపోయినా పర్లేదు, నేను మేనేజ్ చేస్తాను. నా దగ్గర ఉన్నాయి కదా 4 లక్షలు సరిపోతాయి. నా దగ్గర ఎక్కువ బంగారం లేదు, కొంచెం బంగారం ఉంది. కొంచెం ఉన్నా పర్లేదు, నేను ఎవడో తమ్మలేదు కూడా. నీ బంగారం నీ దగ్గరే పెట్టుకో. పెట్టుకుంటే మనం వెళ్ళిపోదు. చెప్పాలి, ఇంకా చెప్పాలి. ఏముంటాయి మామూలే. ఎప్పుడు వెళ్దాం రూమ్కి? రేపు వెళ్ళిపోదాం. దూరమా? ఏ ఊరేది అన్నారు? వైజాగ్. వైజాగ్ ఎప్పుడు వెళ్దాం? అదే మీరు ఎప్పుడంటే అప్పుడే. ఎప్పుడు చెప్పాలి. రేపు వెళ్ళిపోదాం. రేపేనా? రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం. ఇంకో రోజు వెళ్దాం. ఇంకోసారి వెళ్దాం. రేపు అంటే ఎలాగా? రేపు వద్దులే, వచ్చేవారం వెళ్దాం. వచ్చేవారం వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? ఇష్టం. అదే నా దగ్గర ఉన్నది అంతా తెచ్చేస్తాను. నువ్వు డబ్బులు లేకపోయినా పర్లేదు, వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం గ్యారెంటీ. ఓకేనా? మరి ఆ పిల్లలు ఏమైపోతారు? మా పిల్లలు, మీ పిల్లలు ఏం ప్రాబ్లం లేదు. అంతకైతే 10 రోజులు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం. పెద్ద ప్లానింగే. ఓకేనా? మా ఇంట్లో ఏమో అలాగా, మీ ఇంట్లో ఇలాగా. మరి పిల్లలు అన్నీ భరించలేక 10 రోజులు మనం జంప్ అయిపోయాం. మనం వెళ్ళి మన సుఖం చూసుకుంటే పిల్లలు ఏమైపోతారు? పిల్లలు ఏమో వదిలేసి నమ్మట్లేదు, మళ్ళీ వస్తాం కదా. వచ్చాక అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మీరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం. చెప్పండి, చెయ్యి. వెళ్ళిపోదాం. చెప్పండి. ఇంకా చెప్పండి. ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే తెచ్చేయండి. 3 వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం కదా రూమ్ మొత్తం. ఇంకా ఉంటే డబ్బులు మొత్తం తెస్తాలే, ఊడ్చుకొచ్చేయండి. మరి మనం అక్కడ అలాగే ఉండాలి. అక్కడ జాబ్ చేసుకోవచ్చు. ఆ డబ్బు ఎక్కువ ఉంటే కొద్ది రోజులు మనకు ఉంటుంది కదా తినడానికి. అక్కడికి వెళ్ళిపోయి మంచిగా జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా? మంచి బిల్డింగ్ కూడా తీసుకుందాం, రెంట్ తీసుకుని అక్కడే ఉంది, ప్రాబ్లం లేకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళచ్చు. సరే. నా దగ్గర మొత్తం తెచ్చేస్తాను. మీ దగ్గర మొత్తం ఏం ఉంచొద్దు ఇక్కడ. ఇక్కడే వద్దు, ఇంకా పట్టుకెళ్ళిపోవడం. పర్మనెంట్ వెళ్ళిపోయేలాగా పెళ్లి చేసుకుందాం అక్కడికి వెళ్ళి. మనం పెళ్ళి ఎందుకు? ఎలాగుంటేనే బెటర్. పెళ్ళి నెంబర్ పెరిగిపోద్ది. పెరగదు, పెళ్లి చేసుకుందాం. 1వ నెంబర్ 2వ నెంబర్ లాగా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు లాగా ఎందుకలా? వద్దు, పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకోవాలా? కంపల్సరీ చేసుకోవాలి. బాగుంటుంది కదా. బాగుంటుంది ఇలాగా పెళ్లి. అనుమానం నేను వదిలేసి వెళ్ళిపోతాను. అవును, మళ్ళీ మీరు వదిలేసి నన్ను వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నిన్ను వదిలే నేను ఎలా ఉండాలి? అందుకోసమని మనం పెళ్లి చేసుకుందాం. వద్దు, నాకు చిరాకు. పెళ్ళి అంటే చిరాకు. ఇలా ఉంటేనే బెటర్. మనం పెళ్లి చేసుకుందాం. వద్దు, ఎలా ఉంటేనే బెటర్. మంచిగా ఎలాగో ఉందా పెళ్ళి? ఎలా వద్దు, పెళ్లి చేసుకుందాం. సరే అయితే పెళ్ళి అంటే మళ్ళీ దానికి గోల్డ్ గిల్డ్ అని కొనాలి. కొనండి, మీరు డబ్బులు తెస్తారు కదా. బంగారం కావాలి, కావాలి, అన్ని కావాలి. మళ్ళీ ఏదో తలనొప్ప తాలిబొట్టు అని కొనుక్కోవాలి కదా. తెచ్చుకోవచ్చులే, అన్ని ప్రాబ్లం. అదే అంటున్నాను. బంగారం అన్నీ కొంటాను, చీరలు అన్నీ కొంటాను. ఓకేనా? అన్నీ కొనండి, మొత్తం తెచ్చండి. ఇల్లు కూడా అమ్మేసి తెచ్చండి. ఇల్లు అమ్మేనా? నా పిల్లలు ఏమైపోవాలి ఇల్లు అమ్మేస్తే?
వాళ్ళు ఇలా ఉంటారులే. మీరే లేనప్పుడు అవన్నీ ఎందుకు? మీ ఆస్తి అంతా తెచ్చి నాకు ఇచ్చేయండి. మరి వాళ్ళు రోడ్డు మీదకి లాగకూడదు కదా. రోడ్డు మీద ఏమి ఉండరు, వాళ్ళ పుట్టింటోళ్ళు అది ఉన్నవాళ్ళే కదా, అయినా సరే వాళ్ళు చూసుకుంటారు. మొత్తం తెచ్చేయాలి మీరు. అన్నీ తెచ్చానా? మరి అన్నీ తెస్తేనే కదా మనం అక్కడ ఎంజాయ్ చేసేది. సరే అయితే ఆ ఇల్లు కూడా అమ్మేస్తుంది, లేకపోతే ఎంజాయ్మెంట్ ఉండదు. కొనుక్కుందాం మంచిది. సరేనా? సరేనా? సరే సరే అయితే తెచ్చా టైం ఉందా? వెళ్ళండి, వెళ్ళి అన్ని తెచ్చి ఏర్పాటు చూడండి. మనం రేపు వెళ్ళిపోదాం, లేచిపోదాం. సరే సరే సరేనా? ఉంటా మరి. బాయ్ 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 బాయ్. కలుస్తాను. బాయ్.